రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో డోలా శ్రవంతి, బొర్రా తేజస్వి, అంజనా ఠాగూర్, చందన తదితరులు దశావతారాల ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల విద్యార్థులు భక్తి గీతాలు, కీర్తనలు ఆలపించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. సాంస్కృతిక, నృత్య, భజనల ప్రదర్శనలు శత జయంతికి ప్రత్యేక శోభనిచ్చాయి. అన్ని ఆహుతులు, అధికారులు విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. పురస్కరించుకోవడానికి ఈరోజు సమావేశమయ్యాము. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో మనం ఒక శతాబ్దం అయినా కూడా ఆయన అందించిన సందేశాలు, ముఖ్యంగా సేవ అత్యుత్తమైనటువంటి దేశం. ప్రపంచ దేశాల్లో రెండు అంశాలు మనం ప్రధానంగా గుర్తిస్తాం. రెండు అంశాల ఆధారంగా దేశాలు నడుస్తున్నాయి. ప్రజలు ఘనంగా చేసుకుంటా ఉన్నాం. మతం అనేది విశ్వాసం, నమ్మకం. ప్రవక్తలు సందేశాలు ఇస్తారు, దాన్ని మానవాళే అనుభవించి దాన్ని ఆచరించడం సాధ్యం. ఏ మతమైనా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అన్ని మతాల సారాంశం చివరికి ఒకటే అవుతుంది. అన్ని మతాల్లో ఒకే రకమైన వేడుకలు ఉంటాయి. ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఆనాడే బాబా గారు ఈ ఉచిత విద్య అనేది అనేక ప్రజలు మందికి వారు అందజేయడం అనేది చాలా గర్వకారణం. అదేవిధంగా ఇంకొక అంశం వైద్యం. ఇప్పుడు మనం ఎన్టీఆర్ బీమా అని, లేకపోతే అంతకుముందు ఆరోగ్య 23వ తారీఖున పుట్టపర్తి, అనంతపురం జిల్లాలో ఉన్న పుట్టపర్తి అనే ఒక చిన్న గ్రామంలో సత్యనారాయణ రాజు అనే ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పుట్టిన తర్వాత పెట్టిన పేరు